ఇప్పుడు నేను 1 కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసాక ఇది మెల్ట్ అయ్యేదానికి ఇప్పుడు కొద్దిసేపు చూద్దాము. నేను షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల జామున్ ప్యాకెట్ ఉంది కదండి, ఇది ఎంటీఆర్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో నేను కొంతమంది ఇంట్లో జామును పగిలిపోతూ ఉంటాయి కదండి, ఇది సిరప్లో వేస్తూనే ఇప్పుడు నేను అది పగిలిపోకుండా ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు 1 స్పూన్ మైదా వేసుకున్నాను, అలాగే 1/2 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జామున్ పౌడరు మరి మైదా కార్న్ఫ్లోర్ అంతా బాగా కలిపేలాగా ఉంటలు లేక నీట్గా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలాగా కలుపుకున్నాక ఈ పిండిని మనము చేతిలో పెట్టుకొని ఇలా ఒత్తితే చూడండి ఇలా షేప్ రావాలి. ఆ షేప్ వచ్చిందంటే మన పిండి కరెక్ట్గా కలుపుకున్నామని. ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే పాలన వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను నీళ్ళు వేసుకొని కలుపుకుంటాను, చూపిస్తాను చూడండి కదండి. ఇప్పుడు ఈ పిండి నేను కలిపి పెట్టుకున్నాను చూడండి. ఇలాగా చేతికి స్టిక్కీ కాకుండా మనం కలుపుకున్న తర్వాత అప్పుడు మనకి అది చేయడానికి ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిరప్ తయారవుతుంది కాబట్టి షుగర్ సిరప్ తయారయ్యే లోపల మనం ఇక్కడ పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది కొద్దిసేపు మనం ఒక ప్లేట్ వేసి మూసి పెట్టేద్దాం. ఇలాగ రౌండ్గా చేసుకొని చూసారు కదండి, ఇలా రౌండ్గా చేసి మెత్తగా కొద్దిసేపు ఇది మనం పక్కన పెట్టుకునేస్తాం. అంత లోపల షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల ఈ షుగర్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే ఎంత యాలకులు వేసుకున్నాను. అందులోకి నేను రొంత ఆరెంజ్ పౌడర్ కలుపుకుంటున్నాను. మీ దగ్గర ఇది సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, నా దగ్గర సాఫ్రాన్ లేదు, అందువల్ల నేను కొంచెం ఆరెంజ్ పౌడర్ కలుపుకుంటున్నాను. చూసారు కదండి, జామున్ బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ వేసే లోపల అంత లోపల ఆయిల్ హీట్ అయ్యేటట్టుగా చూసుకుంటున్నాను. మనము చేసేటప్పుడు మనము చేతికి ఆయిల్ వేసుకొని బ్రేక్ కాకుండానే మనము బాల్స్ని రౌండ్ చేసుకోవాలి. చూసారు కదండి, అన్ని బాల్స్ చేసేసాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, అందులోకి వేసుకున్నాం మనం ఇప్పుడు కదండి. ఇందులోకి చూడండి ఇలాగ నేను జామున్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోంచి రొంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ బాగా వేడెక్కింటుంది కదా. అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అది కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు మీకు, కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్లోకి మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇటు సైడ్ నేను షుగర్ వాటర్ పెట్టాను కదండి, ఈ షుగర్ వాటర్లో పెట్టుకున్నాను. బ్రౌన్ వచ్చేసింది కదండి. ఈ జామున్ ఇప్పుడు నేను ఇలాగా తీసుకొని అన్నీ ఒకేసారి తీసుకుంటున్నాను. నేను ఆయిల్ బాగా ఉడికేటట్టుగా తీసుకోవాలి. కొంతమందికి ఇలాగా దీంట్లో ఆయిల్లో వేస్తానే కానీ బ్రేక్ అయిపోతాయి కదండి. చూడండి నేను మీకు ఒక టిక్ చెప్పాను కదండి ఆయిల్ వేసే కలిపేటప్పుడు. ఇప్పుడు దీన్ని ఇక్కడగా షుగర్ సిరప్లోకి వేసేసాను. మీరు నా వీడియోని ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది ఆ టిప్ కూడా. కదండి నా జామును ఏవి పగిలిపోలేదు చూడండి. ఇందులో మీరు కూడా నేను చెప్పిన టిప్ ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆ టిప్పు మీరు జామున్ పౌడర్ వేసేటప్పుడు అందులో 1 స్పూను మైదా, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నారంటే జామున్ చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీకు ఆయిల్లో వేయగానే పగిలిపోదు. చూడండి ఇలాగా రౌండ్గానే చాలా బాగుంటాయి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మి జామున్.